అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో పరుచుకొని దేవుడు చెప్పిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. మనకందరికీ పనుల్లో జాబుల్లో మనం చేసే ప్రతి పనుల తోడయండి ఈ ఆన్లైన్ ప్రేయర్లో అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికే మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరొక శుభదినాన్ని బట్టి దేవునికే వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ ప్రేయర్ చేస్తారు. సుజాత కళ్యాణ్ సిస్టర్ పాట పాడతారు. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, దేవాతి దేవ, రాజాతి రాజా, దయగల తండ్రి, నీకే వందనాలు నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం తండ్రి. నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం నాయన. నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. మా మధ్యలో మీ దేహాన్ని నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు మాటలో జరిగించండి ప్రవ్వా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ ఆరాధన అంతట్లో ప్రభా నీ ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రతి ఒక్క హృదయాలను కూడా ఎరిగిన దేవుడు, ఏ హృదయంలో ఏ కష్టం, బాధ, వేదన ఉందో ప్రభా మీరు తొలగించండి. ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్న దేవుడవు ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు. వాళ్ళు ప్రతి ఒక్క బాధలు కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్న ప్రభా. నీ రాకడకు సిద్ధపరచండి. ప్రతి ఒక్కరి అవసరాలు అక్కరలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్న తండ్రి. గొప్ప దేవ, దేవాతి దేవ, ఆశ్చర్యకరుడవు, అద్భుత కార్యాలు చేయగల దేవుడవు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. దేవాతి దేవ, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేనా దేవ. ఈ ఆరాధన ప్రభా ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యే కృప దయచేయండి. ప్రతి ఒక్క ఆటంకాలు మీరు తొలగించమని ప్రార్థిస్తున్న తండ్రి. యేసయ్యా, నీకే ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు అర్పించుకుంటూ ఈ ఆరాధనలో మీరే మహిమ పొందమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సుజాత సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేజ్ ద లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అండ్ అందరికీ ప్రేజ్ ద లార్డ్. ప్రభువుని మహిమపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఒక పాట పాడుకుందాము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాది రాజువని, ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా. రాజాది రాజువని, ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి
నీ కృప చూపితివి శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి ఇది భాగ్యము ఇది భాగ్యము ఇది నా భాగ్యము లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా శ్రమలలో నేను ఇంతవరకు నీతో నిలుచుటే నా ధన్యత శ్రమలలో నేను ఇంతవరకు నీతో నిలుచుటే నా ధన్యత జీవ కిరీటము నీ పొందుటకే నన్ను చెరదీసితివి జీవ కిరీటము నీ పొందుటకే నన్ను చెరదీసితివి ఇది ధన్యత ఇది ధన్యత ఇది నా ధన్యత లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా తేజోవాసుల స్వాస్యము నేను అనుభవించుటే నా దర్శనము తేజోవాసుల స్వాస్యము నేను అనుభవించుటే నా దర్శనము తేజోమయమైన శాలేము నగరులో నిత్యము నిన్ను చూచి తరింతునే తేజోమయమైన శాలేము నగరులో నిత్యము నిన్ను చూచి తరింతునే ఇది దర్శనము ఇది దర్శనము ఇది నా దర్శనము లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా నిన్నే స్మరించుకొనుచో నీ సాక్షిగా ప్రకాశించుచు నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మేము కలంగాక ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. రమాదేవి సిస్టరు చాలా విపరీతమైన నొప్పితో బాధపడుతుందంట ఉదయం నుంచి. ఆమె ఏం తినట్లేదంట, వాంతులు, ఆమెకు హెల్త్ కండిషన్ కొంచెం సీరియస్గా ఉందని చెప్పారు. ఇక్కడ మేమందరం ప్రేయర్ చేసినాము. కేపీఎంలో కూడా పెట్టేయాలని అనుకుంటున్నాను. సిస్టర్ కోసము ఒకరు ప్రార్థన చేయండి. రవి బ్రదర్ మీరు ప్రార్థన చేయండి బ్రదర్. సిస్టర్ చెప్పండి సార్. ప్రేయర్ రిక్వెస్ట్. రమాదేవి సిస్టర్ కి ఉదయం నుంచి కొంచెం సీరియస్ గా ఉందంట బ్రదర్. వాంతులు, విపరీతమైన నొప్పి అంట కడుపులో. ఏం తినలేకపోతుందంట, బాగా ఏడుస్తుందంట. సిస్టర్ కి ఆ నొప్పి తగ్గిపోవాలా, వాంతులు తగ్గిపోవాలా, సిస్టర్ దేవుడు ముట్టి స్వస్థపరచాలా. సరే సార్, ప్రార్థన చేస్తాం.
పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభా నీకెంతో వందనాలనైనా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మేము ప్రార్థిష్టమైన నా దేవ, నా తండ్రి నీకెంతో వందనాలు యేసయ్యా. నా దేవ, రమాదేవి సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైన తన యొక్క ప్రార్థన విషయంనైనా మీకు సన్నిధికి మేము తీసుకొస్తుండగా మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకున్నైనా మీ కనికరంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కడుపులో నొప్పి పెడుతున్న ప్రతి చీకటి దురాత్మని యేసు క్రీస్తు గద్దిస్తున్న డిపార్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్. విడిచిపెట్టి వెళ్ళిపోతే దుష్టాత్మ, ఆ కడుపులో ఉన్న ప్రతి ఆర్గన్స్ ఉన్న దుష్టాత్మలు, ప్రతి డార్క్నెస్ స్పిరిట్స్ అన్ని యేసు క్రీస్తులో కాలిపోను గాక. హల్లెలూయా. దేవాతి దేవ, తల నుంచి అరికాలకు ప్రభువా మీ రక్తాన్ని ప్రోక్షింప చేయండి. కలువరిశిలోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభువా. దేవా, ఆ వాక్యం ప్రకారంగా బిడ్డకు సంపూర్ణ స్వస్థత మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో. ఆ వామిటింగ్స్ ఓ ప్రభా యేసుక్రీస్తును సంపూర్ణంగా నార్మల్ దయచేయండి ప్రభా. నా దేవా, నా తండ్రి, అతను ఆ కడుపులో నొప్పి నుంచి ఆ బిడ్డకు సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిష్టం. ప్రతి చీకటి దురాత్మ, అంధకార ప్రతి మంత్రశక్తులను యేసుక్రీస్తులపై కాలిపోను గాక. హల్లెలూయా. రికార సిరియన్ ద లార్డ్, రికార సిరియన్ ద లార్డ్ జీసస్. థాంక్ యూ మై లార్డ్. సంపూర్ణ స్వస్థాన్ని గురించి అగ్ని కంచి పెట్టి దుష్టు నుంచి మీరు కాపాడని ప్రభా. ఆ బిడ్డ ప్రభా మీకు గొప్ప సాక్షులు ఏమైనా మీ మహిమార్థమే నిలబెట్టుకొని సహాయపడమని, సంపూర్ణ స్వస్థాన్ని గురించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ కోసం మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా పెట్టండి. దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు. మన మధ్యలో సమయల్ బ్రదర్ గారు వాక్యదారులకు నడిపిస్తారు. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుని వాక్యంలో నుంచి మొదటి తిమోతి 2వ అధ్యాయం. మొదటి తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ఎవరైనా చదువుతారండి? అన్న రెండో తిమోతి అన్న. మొదటి తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునెను. దీనిని గుర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువానిగాను, అపోస్తులనుగాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకునిగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. 7 వచనాలని 8 కూడా చదవమ్మా. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయాలను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపరలో తండ్రి, నమ్మకం దేవా, చదివిన వాక్య భాగాన్ని దీవించి మా వినికిడిలో అయ్యా తండ్రి, నేను నీ పరిశుద్ధాత్మ నాతో మాతో మాట్లాడినట్లు మమ్మల్ని తండ్రి నేను మీరే స్టేరప్ చేయమని, మమ్మల్ని కదలిక మా జీవితంలో దయచేయమని, ఏ విషయంలో తండ్రి నేను ప్రభా మీరు కోరుకుంటున్నారో మాతో మాట్లాడాలని, మమ్మల్ని ప్రభా ఆ విషయంలో మమ్మల్ని బలపరచాలని తండ్రి ఆ కార్యం చేయమని ప్రార్థిస్తూ తండ్రి ఈ వాక్య భాగాన్ని మా వెనుకల్లో దీవించమని, పరిశుద్ధాత్మ నాకు మాకు పరిచర్య చేయనట్లు వీటి అనుభవం నుంచి మమ్మల్ని అందరినీ పంపించమని యేసు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో మనం కనుక గమనిస్తే ఈ
మొదటి తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చదివిన వాక్య భాగంలో మనకి ఇక్కడ నేర్పించే ఒక సత్యం. ఎందుకో మరి ఈ మధ్య ఎక్కడ ఏ వాక్యము విన్నా, ఏ సేవకుడు వాక్యాలు చెప్తున్నా ప్రార్థన గురించి ఎక్కువగా చెప్పటము నేను గమనించాను. అంటే ఆఖరి రోజుల్లో దేవుని బిడ్డలు ప్రార్థన విషయంలో అతి ప్రాముఖ్యంగా ఎటువంటి ప్రార్థన అనేది ఇక్కడ ఆ విషయం గురించి తెలియపరచబడుతుంది. 5వ వచనము యేసు ప్రభు మధ్యవర్తి అని రాయబడింది. ఆయన నరుడు. ఆయన నరుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన దేవునికి మానవులకి మధ్యవర్తి, కుమారుడు మధ్యవర్తిగా వచ్చాడు. కుటుంబాల్లో జరిగే విషయం చెప్తాను. తెలిసే ఉండొచ్చు, చూస్తూనే ఉంటాము అనేక సార్లు. పిల్లలు అనేక సార్లు పొరపాట్లు చేస్తారు. తండ్రికి చాలా కోపం వస్తుంది. వాడు ఏం చేశాడు? పలానా డబ్బు పాడు చేశాడు, పలానా బండి బండి వేసుకొని పోయాడు, దాన్ని పంచర్ చేసి తీసుకొచ్చి పెట్టాడు, వాడు సైలెంట్గా పెట్టేశాడు. లేదా పెట్రోల్ అంతా మొత్తం అయిపోయేటట్టు చేసి పెట్టాడు, పెట్రోల్ కొట్టించలేదు వాడు ఇలా చేశాడు, రాని వాడు పని చెప్తాను, వాడి సంగతి చూస్తాను నేను అని తండ్రి కోపంగా చెప్పటము. లేదా ఇంకేదో విషయంలో ఏంటి అమ్మాయి ఏం చేసింది, ఏ అమ్మాయి ఏం చేసావు అని, నీ సంగతి ఇట్లా కాదు, ఉండి చెప్తానుండు నేను, ఏది నా బెల్ట్ ఏది, నీ సంగతి చెప్తానుండు నేను, అది ఆ విషయంలో ఎట్ట మార్క్స్ తక్కువ వచ్చినాయి నీకు, నేను నీకు ఇట్లా కాదు, నీ పని చెప్తాను అని ఆ రూమ్ లో పోయి ఆ ప్యాంట్ లో నుంచి ఆ బెల్ట్ తీసుకున్నాగా తల్లి కిచెన్ లో నుంచి పరిగెత్తుకుంటా వచ్చి, అండి ఉండండి, చదువుకుంటదిలే, రే చదువుకో పాపా, నువ్వు చదువుకో, లేదులేండి ఉండు, నువ్వు పక్క జరుగు, ఆ పిల్ల సంగతి నేను చూస్తాను నేను. లేదా వాడు వచ్చాడా, వాడు రానివాడిని, వాడు వస్తాని వాడిని వాడు అంత చేస్తా చూడు, ఈరోజు వాడి సంగతి చెప్తాను నేను, ఉండండి, వాడు పాపం వాడు ఇదైపోతున్నాడు, వాడు ఇది. తల్లి మధ్యవర్తిగా ఉండి తండ్రిని ఉండండి, ఓమో వింటున్నావా, నేను నా కోపం వచ్చిందనుకో, వాడికి పడాల్సింది అసలు నీకు పడాలి, అసలు వాడికి పడాల్సింది నీకు పడాలి అసలు. నేను అంటే నన్ను కొట్టండి, వాడిని ఏం అనబాకండి మీరు అని తల్లి మధ్యలో వచ్చి మాట్లాడటం. ఇది ఒక మధ్యవర్తి కుటుంబాల్లో జరిగే విషయం. తల్లి ఏ రకంగా మధ్యవర్తిగా ఉంటది, తండ్రి ఒప్పుకోడు. తండ్రి ప్రేమించేవాడే, ఏరా అది ఇచ్చాను కదా, నేను ఇది పెట్టాను కదా, వాడికి అంత ఫీజు కట్టాను, అలా చేశాను, ఫలాన్ చేశాను, ఇవన్నీ తండ్రి చెప్పేవాడుగా ఉన్నాడు. అయినను వాళ్ళు చేయలేదు అన్న విషయం బట్టి కోపగించుకునేవాడుగా ఉన్నాడు. అయితే తల్లి మధ్యలో దూరి, ఏమండి ఉండండి, అలా చేయకండి ప్లీజ్ అండి అని మధ్యలో దూరి మాట్లాడి, మధ్యలో దూరి నన్ను కొట్టండి కానీ వాడిని ఏమనబాకండి, ఆ పిల్లని ఏమనబాకండి, చేస్తుందిలేండి, నేను చూస్తా కదా, నేను చూస్తా కదా వాడి సంగతి, నువ్వు వదిలేసేయండి, మీరు వాడిని ఏం చేయబాకండి, నేను చూస్తా కదా, నేను చెప్తా కదా, వాడిని సరి చేస్తాను, ఉండండి, నేను ఇదిగో నువ్వు సరి చేసావు లేకపోతే నేను ఊరుకోను. ఇలాంటి మాటలు మనము వింటా ఉంటాం. కానీ
సేమ్ థింగ్, అదే యేసు ప్రభు చేసిన విషయం. ఇక్కడ ఆయన ఒక మీడియేటర్, ఆయన మధ్యవర్తి, ఒక మంచి మధ్యవర్తి. ఆయన నీకు నాకు దేవుడి మధ్యలో ఉండి ఒక మధ్యవర్తి. నీకు నాకు ఆయన దేవుడి సన్నిధిలో ఆయన, నువ్వు నేను తప్పిపోతే నీకోసం నా కోసము వ్యాజ్యం ఆడేవాడుగా ఉన్నాడు. వ్యాజ్యం ఆడేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యము ఈ విషయంలో ఇక్కడ రాస్తూ, ఈ 2వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాల్లో రాస్తూ, ఇక్కడ ఆయన 5వ వచనంలో ఒక మీడియేటర్ గా అంటూ, మొదటి నుంచి చెప్పిన వాక్య భాగము 8వ వచనం దాకా వచ్చేటప్పటికే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటేమో మనం చేయాల్సిన విషయం గురించి మాట్లాడుతూ, యేసు ప్రభు ఒక మంచి మధ్యవర్తి అని చెప్తూ, పౌలు ఆయన ఎటువంటి పరిచర్యకి ప్రభు ఆయన్ని పిలిచాడో ఒక మంచి మధ్యవర్తిగా అన్న విషయము ఇక్కడ తెలియపరుస్తూ చివరిగా 8వ వచనంకి వచ్చేటప్పటికే మీరు ఏ రకంగా ప్రార్థన చేయాలా అనేది చెప్పబడుతుంది. అంటే ఈ వాక్య భాగము అసలుగా చెప్పాలంటే నీకు నాకు ఒకటే మాట చెప్తున్నాడు. అయ్యా, ఆయన మధ్యవర్తి అనేసి ఎంతసేపు ఆయన పట్టుకొని ఊగులాడి, అయ్యా నాకు నా అవసరం తీర్చు, నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు, నా జాబు, నా వ్యాపారము, నాకు రావాల్సిన డబ్బు, నాకు రావాల్సిన పలానా ఆస్తులు, లేకపోతే నాకు రావాల్సిన ప్రమోషను, నాకు రావాల్సిన ఈ నా ఆరోగ్యం, అయ్యా బాబు నా పలానా ఆరోగ్యం బాగాలేదయ్యా ఏసయ్యా, ఇలాగా రకరకాలు చెప్పి ఊరికే, అంటే ఒక వ్యక్తిగతమైన ప్రార్థనలో అంటే స్వార్థమైన ప్రార్థన, స్వార్థంతో కూడిన ప్రార్థనతో ఈరోజు లోకం నిండిపోయి ఉంది. స్వార్థంతో కూడిన ప్రార్థన. ఏమంటే ఈ ప్రార్థన ఈరోజు ఇక్కడ వినకపోతే ఇక్కడ అంటే కాన్ఫిడెన్స్ పోతుంది మనుషులకి. కాన్ఫిడెన్స్ పోయేసి ఏం చేస్తున్నారంటే, ఎక్కడ సేవకుడు ఉన్నాడు, ఫలానా సేవకుడు బాగున్నాడండి, ఆ బ్రదర్ ప్రార్థన చేస్తే చాలా బాగుంటుందండి, ఆయన చాలా నింపబడిన సేవకుడు అండి, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలి, ఫలానా అవసరం వచ్చిందా ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవాలి. ఎంత రాత్రుల్లో అయినా సరే ఆయనకి ఫోన్ చేసి ఆయనకి బ్రదర్ ప్రార్థన చేయండి, నాకు తలనొప్పిగా ఉంది, నాదొక బ్రదర్ తెలుసు, ఆయన ఫోన్ కాల్స్ వచ్చాయి ఒకనొకప్పుడు. ఎలా ఫోన్ కాల్స్ వచ్చాయంటే, ఆయనకి ఒక వరం ఉంది, ఇంకా వరం ఉందని చెప్పేసి అవతల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫోన్ చేసేవాళ్ళు ఎలా ఫోన్ చేసేవాళ్ళంటే, రాత్రుల్లో సార్ బ్రదర్ నాకు నిద్ర పట్టలేదండి ప్రార్థన చేయండి, ఈ నిద్రపోయేవాడిని లేపి నాకు నిద్ర పట్టలేదండి, నాకు ప్లీజ్ ప్రార్థన చేయండి బ్రదర్. ఈయన రాత్రిపూట అయ్యో ఆయన కోసం ప్రార్థన చేయటం, ఈయన నిద్ర పాడు చేసుకొని ఆయన నిద్ర కోసం ఈయన ప్రార్థన చేయటం ఇక్కడ చాలా విచిత్రంగా అనిపించేది నాకు. నాకైతే కోపం కూడా వచ్చేది. నాకేమనిపించేది అంటే, ఆ వ్యక్తి నాకు తెలియదు కదా, నేను విన్నాను, కానీ ఆ వ్యక్తి అబ్బా ఆ వ్యక్తి నాకు దొరకాలి, కానీ నిద్ర పట్టలేదా, కూర్చొని ప్రార్థన చేయి. ఎందుకు నిద్ర పట్టలేదు, కూర్చొని ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే ఆటోమేటిక్ నిద్ర వస్తుంది. ఎందుకంటే ప్రభు దాంట్లో ఆ కంట్రోల్ ఆయన దగ్గర ఉంది. ఆ విషయం తెలవని వారుగా ఉన్నారు. మనుషులు స్వార్థంతో కూడిన ప్రార్థనల కోసము తిరుగుతున్నారు. కానీ వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఈ మాటలో ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ప్రజలు ఎట్లా ప్రార్థన చేయాలంట, ఈ రాజుల కోసము, అధిపతుల కోసము, మనము సౌఖ్యముగా సమాధానముగా ఉండటాని కోసము మనము ప్రార్థన చేయాల, వాళ్ళ కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాల. 8వ వచనం ఏం చెప్తుందంటే, మనుషులు ఎల్లప్పుడూ చేతులెత్తి పరిశుద్ధమైన చేతులు, ఇక్కడ చాలా ఒక మాట భలే బాగా రాశాడు. అక్కడ ఏం రాశాడంటే, ఇంగ్లీష్ లో
వితౌట్ రాత్ అండ్ డౌటింగ్ అన్నాడు. అనుమానం ఉండకూడదు, కోపము, ఉగ్రత. తెలుగులో అక్కడ కరెక్ట్గా నాకు ఆ వర్డ్ రావట్లేదు నాకు. ఆ రెండు ఉండకూడదు. అంటే ఈ రెండుతోటి ఈరోజు ఏమవుతుంది, ప్రార్థన ఆటంకించబడటానికి కారణం చెప్తున్నాడు ఇక్కడ. ఆ ప్రార్థనకి ఆటంకం ఈ రెండు కూడా యేసు ప్రభులో లేవు. ఈ రెండు కూడా యేసు ప్రభు లేవు. ఆయనకి కోపము లేదు, ఆయనకి అనుమానము లేదు. ఏ అనుమానం లేదు. ఆయన చేసిన అద్భుత కార్యముల్లో ఆయన చెప్పినప్పుడు ఆ మాట జరిగింది. అది ఆయన సిలువేసిన వాళ్ళ మీద ఆయన కోపగించుకోలేదు. ఆయన మీద ఉమ్మేసిన వాళ్ళ మీద ఆయన కోపగించుకోలేదు. ఆయన మీద అబద్ధం చెప్పే వాళ్ళ మీద కోపగించుకోలేదు. ఆయన్ని అప్పగించిన యూదా మీద కోపగించుకోలేదు. వంకిన పేతురు మీద కోపగించుకోలేదు. క్షమించాడు. ఇక్కడ ఆ మాటకి అర్థం అది వస్తుంది. కోపగించుకోలేదు, కోపం లేకుండా ఉండటంలో ఆ మాటకి ఇంకొక అర్థం ఏంటంటే క్షమించబడటము, క్షమించకుండా మనము ఏమాత్రము మనము ఈ ప్రార్థన జీవితము చేయలేము. ఎవరి కోసము? అనేకుల కోసం ప్రార్థన. ఈ పరిచర్య చాలా గొప్ప పరిచర్య. ఇది ప్రార్థన పరిచర్య. ఎవరో మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవ్వరు ఇవ్వనవసరం లేదు. ఏ చర్చ్ పాస్టర్ ఇవ్వనవసరం లేదు, ఏ సంఘ పెద్ద ఇవ్వనవలసిన అవసరం లేదు. లేదా దీనికి వేరే తలాంతులు కావాలా? లేదు, ఏం లేదు. ఆ రక్షకుడు నీకు రక్షకుడై ఉండాలా. ఆయన నీ కొరకై వ్యాజ్యం ఆడుతున్నాడు, ఆయన నీకు మధ్యవర్తి అన్న విషయము ఆ అనుభవం నుంచి వచ్చిన తర్వాత ఈ పరిచర్య నీ పరిచర్య, నా పరిచర్య అనేది ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. పాత నిబంధనల్లో నిర్గమకాండము 32వ అధ్యాయము మనం చూస్తే ఇక్కడ మోషే ఇజ్రాయెల్ ప్రజల కోసము మధ్యవర్తి పనిచేస్తున్నాడు. వాళ్ళ కోసము మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన చాలా గొప్ప కార్యం చేశాడు. ఆయన ఎందుకు? పరిశుద్ధాత్ముడు ఆయన్ని మర్చిపోవటము ఇష్టం లేదు. ఆ విషయము క్లారిటీగా రాయబడింది. అంటే ఇక్కడ ఎందుకు మోషే గురించి అలాగే చెప్పటంలో మనకు నేర్పించే సత్యం ఏంటి? దేవుడు లెక్కించేవాడుగా ఉన్నాడు. మనం చేసే పని. ఏమండి, నేను పలానా ఊరికి వెళ్ళానండి, పలానా అనంతపూర్కి పోయి నేను చాలా పరిచయం చేశానండి అని నేను చెప్పటం కాదండోయ్. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈ పరిచయం చేశాను, ఆ పరిచయం చేశాను అని నేను చెప్పుకోవటం వల్ల నేను ప్రజల దగ్గర నేను మెప్పు పొందడానికి కోసమో, లేకపోతే ప్రజలు నన్ను ఎంతో మర్యాద ఇచ్చడానికి కోసమో ఆ ఉద్దేశం కాదు. ఆ రకంగా కాదు పరిచర్య. ఈ పరిచర్య ఇక్కడ ఏం చూపిస్తుందంటే ప్రభు మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ ప్రభు మెచ్చుకుంటున్నాడు. ఎలా మెచ్చుకుంటున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు మోషే ఆ ప్రజల్ని వాళ్ళ నాశనం కానికుండా వాళ్ళ కోసము వ్యాజ్యము, వాళ్ళ కోసము మధ్యవర్తిగా, అయ్యా దయ చూపించు వాళ్ళ మీద, అయ్యా వీళ్ళ మీద దయ చూపించు, వీళ్ళని నువ్వు నాశనం చేస్తే ఆ ప్రజలు ఏమనుకుంటారు? ఎవరు? ఆ కానాన్ దేశస్తులు ఏమనుకుంటారు? అయ్యా ఈయనకి చేతగా లేదు, ఈయన కానానికి తేలేక వాళ్ళని అరణ్యంలో చంపేశాడు అని అయ్యా అపార్థం చేసుకుంటారయ్యా అని అయ్యో ఎంతో దీనిగా వాపోయి ఆయన్ని బ్రతిమలాడటం వల్ల ఆ మాటలు, ఆయన చేసిన ప్రార్థన పరిశుద్ధాత్ముడు స్పష్టంగా రాశాడు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణ మనకి ఎందుకు మనకి నేర్పించబడుతుందంటే ఈ విషయము మోషే గురించి అంటే పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యము మనకి ఏదైనా సరే స్పష్టంగా తెలియపరచబడుతుంది. స్పష్టంగా మనకి
మనకి నేర్పిస్తాడు మనకి. అంటే ఈ రకంగా తన ప్రజల కోసము వ్యాజ్యం ఆడేవాడుగా ఉన్నాడు. అంటే నీవు నేను ఎవరి కోసం వ్యాజ్యం ఆడుతున్నాము? నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, మా భర్త. ఒక్కోసారి మనకొచ్చే శోధన ఎలా ఉంటదంటే నాకు మళ్ళీ ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఎలాంటి శోధన? ఇంట్లో కుటుంబంలో ఎవరో ఒకరు తాగుబోతో, ఎవరో ఒకరు తిరుగుబోతో, ఇంట్లో ఎవరో ఒకరు పనికి మాలకుండా, లేకపోతే ఉద్యోగం లేకుండా, ఎవరో ఒకరు చదువుల్లో సరిగా లేకుండా, లేదా కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్యం కలిగి ఉండటం వల్ల ఇంకా ప్రార్థన చేయమంటే ఇంకా అదే ప్రార్థన. అంటే అది ఆ రకమైన ఆటంకం మనల్ని అసలు ప్రభు ఇచ్చిన ఆ పరిచర్య, ఏ పరిచర్య? అనేకుల కోసం చేసే ప్రార్థన పరిచర్య నుంచి మనల్ని ఆటంకించబడటం. ఇది ఒక సాతాన క్రియ. ఇది పౌలుకి ఒక ముళ్ళుంది. పౌలుకి ముళ్ళుంది. మనం అది ఆ విషయం మనం 2 కొరింథీలో చూస్తాం మనము. ఆయనకి ముళ్ళుంది. ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు. ఆయనకి ఇంకా ఆ 3 సార్లే చేశాడు అంతే, ఇంకా మళ్ళా చేయలేదు ఆయన. అంటే ఆయనకి ఈ ప్రార్థన, అనేకుల కోసం చేసే ప్రార్థన అది ఎక్కువ ప్రాముఖ్యంగా ఉండింది. ఇది మనకి నేర్పించే ఒక గొప్ప సత్యం. అంటే ఆ రీతిగా ప్రార్థనలో యేసు ప్రభు సెలువు దగ్గర గెత్సెమనే తోటలో 3 సార్లు ప్రార్థన చేశాడు. ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసేయ. 3 సార్లు అంతే, మళ్ళా చేయలేదు. అయ్యా దీనికోసమే కదా తండ్రి నేను వచ్చాను ఈ లోకానికి, అంతే, యాక్సెప్ట్, నీ చిత్తం జరుగును గాక. ఇక్కడ మనకి అందుకే యేసు ప్రభు మనకి మంచి మధ్యవర్తి. ఆయన చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గం, సత్యము, జీవమై ఉన్నాను, నా ద్వారానే తప్ప. మధ్యవర్తి ఎలాంటి మధ్యవర్తి అనేది మనకి నేర్పించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. For we have not an high priest which cannot be touched with the feelings of the infirmities, but within all things tempted like as we are, yet without sin. ఈయన ఎట్లాంటి మధ్యవర్తి అంటే ఈ యాజకత్వం ఎట్లాంటి యాజకత్వం అంటే ఆయన మనకి మధ్యవర్తిగా ఉండటంలో అన్ని రుచి చూచిన వాడుగా ఉన్నాడు. అన్ని రకాలైన శోధనలు, బాధలు అన్నీ కూడా. ఒకసారి అనిపిస్తుంది, యేసు ప్రభు ఆయన 30 సంవత్సరాలు ఎంత ఒక వడ్రంగిగా ఎంత కష్టపడ్డాడు కదా ఆ కుటుంబం కోసం. ఆయన 30 సంవత్సరాలకి ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత ఇంకను వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు వచ్చి ఇంకా ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నుంచి ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవారుగా ఉంటారు. వాళ్ళు ఇంకా నాకు భలే అంటే ఈ లోకం ఎట్లాంటి లోకం అండి? చేసేవాడినే చేయమంటదండి. చేయనోడు చేయనట్టుగానే ఉంటాడు. అది డ్యూటీలో కూడా అట్టే ఉంటారు. ఒక్కోసారి పరిచర్యలో కూడా అట్లే ఉంటారండోయ్. కష్టపడేవాడు ఎవరైనా ఉంటే తక్కిన వాళ్ళు కూర్చొని చూస్తుంటారు. అయ్యా, ప్రభు మనల్ని పిలిచింది కష్టపడటాని కోసము, శ్రమ పడటాని కోసము. ఆయన శ్రమ పడ్డాడు, ఇంకా శ్రమ పడాలని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా తల్లి, అయ్యా మీ సహోదరులు వాళ్ళు వచ్చి, ఎవరయ్యా నా సహోదరుడు, ఎవరు నా తల్లి, ఇంకా ఏంటి నా దగ్గర వేచి ఉంది, ఇంకా నా దగ్గర కాసుకున్నారు ఏంటి నా దగ్గర. అక్కడ
ఆ భాగాన్ని సిలువ దగ్గర ఉన్న యేసు ప్రభు సిలువ మీద వేలాడుతుంటే ఆ కింద ఉన్న మరియా యోహాను ఆ సన్నివేశంతో కనుక పోలిస్తే యేసు ప్రభు తర్వాత పుట్టిన ఇంకా తమ్ముళ్ళు గాని చెల్లెళ్ళు గాని వాళ్ళు ఎంత మాత్రము బాధ్యత వహించారు తల్లి గురించి అనేది మనకి తెలియపరచబడుతుంది, తెలుసుకోవచ్చు మనం. అంటే యేసు ప్రభు ఎంతగా కష్టపడ్డాడు, ఎంతగా శ్రమ పడ్డాడు ఆయన కుటుంబం గురించి. అంటే ఆ శ్రమల గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ఈ వచనంలో 4వ అధ్యాయము 15వ వచనంలో అన్ని విషయాల్లో ఆయన శ్రమలు, అన్ని విషయాల్లో ఆయన కష్టాలు, అన్ని బాధలు అన్ని కూడా ఆయన అనుభవించాడు. ఎందుకంటే ఈ రోజులు మనం ఏమనుకుంటామంటే ఈ రోజు ఉద్యోగం లేదు, ఈ రోజు ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది. యేసు ప్రభు కాలంలో ఆ రకంగా ఉండింది ఏంటి? ఆయన బాగానే ఉన్నాడు, ఆయనకేం తెలుసు ఈ కష్టాలు బాధలు. కానీ చాలా మంది యేసు ప్రభుకి ఏం తెలుసులే బాబు మా కష్టాలు మా బాధలు అనేవారుగా, టక్కని నోరు జారి అనేసేవారుగా ఉంటారు. ఈ వాక్యం క్లియర్ గా చూపిస్తుంది యేసు ప్రభు అన్ని విషయాల్లో కష్టపడ్డాడు అని, అన్ని బాధలు పడ్డాడు, అన్ని శ్రమలు పడ్డాడు, అన్ని శోధనలు రుచి చూచిన వాడుగా ఉన్నాడు ఆయన. అన్ని శోధనలు, మాటలు, ఆయన మీద నెపాలు, ఆయన మీద నేరారోపణ, అన్ని రకాలైన ఆయన జీవితంలో. అందుకే ఒక మంచి మధ్యవర్తి, వాటిల్లో అన్నిట్లో ఆయన సహించిన వాడుగా, అన్నిట్లో ఆయన ఏది కూడా నిరూపించలేకపోయారు. ఆయన తప్పు విషయంలో ఆయన ఈ తప్పు చేశాడు, ఆయన స్థాపించలేకపోయారు, ఆయనలో పాపం ఉన్నదని స్థాపించలేకపోయారు. ఆ విషయం బట్టి అందుకే అక్కడ మాట రాశాడు, యట్ వితౌట్ సిన్ అని రాశాడు అక్కడ. యట్ వితౌట్ సిన్ అంటే ప్రభు ఇక్కడ మనం నేర్చుకునే ఈ భాగంలో మధ్యవర్తిగా యేసు ప్రభు మధ్యవర్తి, నిన్ను నన్ను ఈ లోకంలో ఒక మంచి మధ్యవర్తిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. మనకిచ్చిన ఆయన ఇచ్చిన పిలుపు అదే. ఆయన పిలుపు మన జీవితంలో ఏంటంటే నువ్వు నేను ఒక మంచి మధ్యవర్తిగా ఉండాలా ఈ లోకంలో. స్కూల్లో ఉన్నావా, ఆఫీసులో ఉన్నావా, చుట్టుపక్కల నీ ప్రజలు నీ బంధువుల మధ్యలో ఉన్నావా, ఒక మంచి మధ్యవర్తి. ప్రభు నిన్ను ఒక మంచి మధ్యవర్తిగా పిలిచాడు. నిన్ను వాళ్ళ గురించి చెప్పుకోవటానికి కోసం కాదు, సాధారణంగా మధ్యవర్తిగా ఉండే బదులు ఏం చేస్తారంటే ప్రభు మధ్యవర్తిగా ఉంచాడు, అది మనకు తెలిసిపోతుంటది. మధ్యవర్తిగా సీక్రెట్ ఏందని తెలుసా అండి మీకు? మధ్యవర్తిగా నిన్ను నన్ను పిలిచేయడం సంగతి మనకి దాంట్లో ఉన్న రహస్యం ఏంటో తెలుసా? మీరు చెప్పలేరు, మీరు చెప్పగలుగుతారు అనుకుంటాను, కానీ నేను చెప్తాను. ఆ విషయం ఏంటంటే వాళ్ళ ఎదురోళ్ళ సీక్రెట్స్ మనకు తెలుస్తుందండి, వాళ్ళ రహస్యాలు మనకు తెలుస్తుంది. ఆ పిల్ల క్యారెక్టర్ బాగాలేదు, వాడు బాగాలేడు, ఆయన తెలుసా అండి, ఆయన స్వభావం ఇట్లా ఉందండి, ఆయన మంచోడు కాదు. ఈ ముందు చూడండి, ఆ లేడీ మన పలానా బంధువు ఉంది కదండి, ఆమె ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇలాంటి వాళ్ళు. ఈ రకంగా వాళ్ళ గురించి చెడు వార్త మనకు ఎప్పుడైతే వస్తుందో అది వార్తగా తీసుకొని 10 మందికి సాటి చెప్పటానికి కోసం కాదు, ప్రభు నీకు నాకు తెలియపరచబడింది. ఎవరి గురించి అయినా సరే వాళ్ళ గురించి మనం మన నోట్లో మనం నమిరి వేయటానికి కోసం కాదు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కానీ, ఆత్మీయ జీవితాలు కానీ, వాళ్ళ ఆర్థిక జీవితాలు కానీ ఏదైనా సరిగాక, ఇట్ ఈస్ ఫర్ ప్రేయర్. దట్స్ ఎ కాల్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. నీకు నాకు అదొక పిలుపు. అది ఈ వచన భాగము మనం చూసిన ఈ 1 తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో చూసిన భాగం అది. ఆ భాగం అదే మనకు నేర్పిస్తుంది. అయ్యా, ఈరోజు మన జీవితంలో సౌఖ్యంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, సమాధానంగా ఉన్నామా? ఎక్కడన్నా లోటు ఉందా? సమాధానంలో దీంట్లో లోటు ఉందా? ఒకటే విషయం, దాంట్లో లోటు ఏంటంటే, లోటు అంటే మనం ప్రార్థన చేయకపోబట్టే. ఏం చేస్తున్నాము? ప్రార్థన చేయకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదైతే తెలుసుకున్నామో వాటి గురించి నెమరి వేసేవారుగా ఉన్నాం, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారు కానీ.
అదిగోండి మోదీ ఏం చేస్తున్నాడు చూసారా, అదిగోండి ఆయన అమిత్ షా ఏం చేస్తున్నాడు చూసారా, అదిగోండి ఆయన ఏం చేస్తున్నాడు, వాడా వీడా అనేసి అనేస్తానే ఉంటాం, తిడతానే ఉంటాం. అలా తిట్టేసినప్పుడు ఏం ప్రార్థన చేస్తాం వాళ్ళ గురించి? ఏ రకంగా ప్రభు దగ్గర పోయి ప్రార్థన చేయగలుగుతాం? అక్కడే తప్పిపోయాం మనం. వాళ్ళని వాడు వీడు అని తిట్టేసి, వాళ్ళని బూతులు తిట్టేసి, కొందరు బూతులు కూడా తిడతారు వాళ్ళని. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళని బూతులు తిడుతుంటారు. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా నేను, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా నేను. ప్రభు దానికోసం మనల్ని పిలవలేదు. మనల్ని ప్రార్థన చేయడం కోసం పిలిచాడు. ఎవరు రాశారు ఇది? ఈ మాటలు రాసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఈ విషయంగా చేయాల మీరు అని చెప్తున్నాడు. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. Likewise, the Spirit also helpeth our infirmities, for we know not what we should pray, but as we ought, but the Spirit itself maketh intercession for us with groanings which cannot be uttered. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడంట. అడగాలి కదా, అడిగితే సహాయం చేస్తాడు. ఎట్లా ప్రార్థన చేయాలా అనేది మనకు తెలియదంట. ఈ అమిత్ షా గురించి ఏమని చేయాలండి? ఆయన ఆ మణిపూర్ గురించి ఏమని ప్రార్థన చేయాలా? తెలుసు కదా మనకి వీలే చేశారని. ఏం చేయమంటారు? వాళ్ళ గురించి ఏం చేయాలా? ఆ గాజాల వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయెల్ ప్రజల్ని ఎట్ట చేశారండి? దావీదు తన కీర్తనలో వికెట్ పీపుల్ గురించి, వాళ్ళ గురించి, అయ్యా వాళ్ళు వాళ్ళ దవడయంకి ఇరగొట్టయ్యా వాళ్ళని అని ప్రార్థన చేస్తే, ఈరోజు విశ్వాసులు కూడా చాలా మంది ప్రభు వాడి మూతి మీద కొట్టు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఆధారం చేసుకొని, అయ్యా అది పాత నిబంధన, నూతన నిబంధనలో వచ్చేటప్పటికే ఒకవేళ దావీదు అలా ప్రార్థన చేసినంత మాత్రాన దావీదు క్షమించాడు కూడా. అలా ప్రార్థన చేసి కానీ వాళ్ళని ఆ చేతికి వచ్చిన శత్రువుని చంపను కూడా చంపలేదు. అంత గొప్పోడు. అదే చూస్తారు, ఆయన రాసింది ఆ మాట చూస్తారు. కానీ ఆ విషయం గురించి ఎందుకు రాశాడు ప్రభు, ఎందుకు రాశాడు దావీదు అనేది ధ్యానించం. కానీ ప్రభు తన బిడ్డల దగ్గర ఇట్లాంటి ప్రార్థన జీవితం కోరుకుంటున్నాడు. మన జీవితంలో ఎక్కడ లోటు ఉంది? ఏ సమాధానం? ఇది మన సౌఖ్యంగా, సమాధానంగా ఈ లోకంలో ఎవరు? క్రైస్తవులు ఎంజాయ్ చేయాలా. ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? అది మన ప్రార్థన వల్లనే. ప్రజలు మేలు పొందుతారు, మనం మేలు పొందుతాం. ఏది విత్తుతామో అదే పంటకు వస్తాం కదా. పంట విత్తేటప్పుడే మనకి తెలుస్తుంది, విత్తితే ఆ పంటే కోస్తాం మనం. అందుకే దేవుడు వెక్కిరింపబడ్డు. ఏది మనుషుడు విత్తుతాడో అదే పంటకు వస్తాడని రాయబడిన మాట. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, ఆఖరిగా ఒక వచనం చూసి ముగిస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఇదివరకు మీరు ఏది నా పేరట అడగలేదు, నా పేరట అడుగుడి మీకు ఇవ్వబడును. నా పేరట అడుగుడి మీకు ఇవ్వబడును. 16వ అధ్యాయం 24వ వచనం. ఆ రీతిగా ప్రభు నాకు సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపరలోక తండ్రి, నమ్మకం దేవా, మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, అయ్యా తండ్రి, నాయన మమ్మల్ని నీ నామం బట్టి ప్రార్థన చేయుటకు నీ మధ్యవర్తిగా నన్ను మమ్మల్ని నియమించినందుకు, ఈ లోకంలో రాజుల కోసం ప్రార్థన చేయటకు, తండ్రి అధికారుల కోసం ప్రార్థన చేయటకు, మా సహోదరులు, మా కుటుంబీకులు, మా బంధువులు, తండ్రి నైనా మా ఇరు పొరుగు వారు, తండ్రి మాతో పాటు పరిచర్లో ఉన్న వాళ్ళు అనేకుల కోసము ప్రార్థన చేయటకు, తండ్రి నైనా వాళ్ళ అవసరతల కోసము, వాళ్ళ బలహీనతల కోసము, తండ్రి ఏ రకంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించి నడిపించండి తండ్రి. హాస్పిటల్లో ఉన్నారు ప్రజలు, జైల్లో ఉన్నారు ప్రజలు, తండ్రి నైనా రోడ్ల మీద తండ్రి నైనా అడుక్కొని తినేవాళ్ళు ఉన్నారు తండ్రి. తండ్రి పండుకోవటానికి స్థలం లేక షాప్స్ ముందు పండుకునే వాళ్ళుగా ఉంటున్నారు. ఇల్లు లేవు వాళ్ళకి, సరైన స్థలాలు లేవు వాళ్ళకి తండ్రి నైనా. అలాంటి ప్రజలు ఉన్నారు ప్రభా తండ్రి నైనా. ఇట్లాంటి తండ్రి నైనా అడుక్కొని తినేవాళ్ళుగా
కుష్ఠరోగులు ఉన్నారు ప్రభువా తండ్రి, ఎంత మంది ఎన్ని రకాల ప్రజలతోటి ఈ లోకం నిండిపోయి ఉన్నది తండ్రి. వ్యభిచారంలో రాత్రుల్లో వ్యభిచారం చేసే వాళ్ళుగా ఉంటున్నారు చాలా మంది. వాళ్ళ ఆహారం లేదు వాళ్ళకి 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 ఆ దినచర్య కోసం వాళ్ళ దిన గడవటానికి కోసం రకరకాల చెడు పనులు చేసేవారుగా ఉన్నారు అయ్యా. వీళ్ళందరి కోసం కేవలం వినేవారుగా కాకుండా తండ్రి వాళ్ళ కోసం మొరపెట్టేవారుగా నన్ను మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ తండ్రి, ఆయన ఎటువంటి ప్రార్థన ఎటువంటి పరిచర్యని మమ్మల్ని మా ముందు ఉంచారో ఆ పరిచర్లో నన్ను మమ్మల్ని స్థిరపరచమని తండ్రి, ఆయన అధికారులతో గురించి ప్రార్థన చేయటం వల్ల మేము ఎట్లాంటి సౌకర్యము, ఎట్లాంటి సంతోషము, ఎట్లాంటి సమాధానంతో ఉండగలుగుతాము అనేది ఈ వాక్య భాగంలో ఉన్న సత్యాన్ని నిజంగా మేము అనుభవించేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభువు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై నడిపించును గాక, ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్. Praise the Lord, brothers and sisters. Praise the Lord. అందరికీ అందరికీ ప్రైజ్ praise the Lord. Praise the Lord, sister, brothers. Praise the Lord.